హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైభవి కిచెన్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోటి శనగల కాంబినేషన్తో ఫ్రై చేయబోతున్నాను. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 kg బోటి ఫ్రెష్గా వాష్ చేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కుక్కర్లో 6 విజిల్స్ వచ్చేంత వరకు. 1 cup ఆనియన్స్, 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, 2 tablespoon సాల్ట్, 1 tablespoon టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇంకొక టీ స్పూన్ గరం మసాలా, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర. స్టవ్ ఆన్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలా యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత 1 cup ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 1 cup ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు బోటి యాడ్ చేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న బోటి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1 tablespoon పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం 1 cup శనగలు వేసుకోవాలి. శనగలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 tablespoon సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని గరం మసాలా, ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేయడం. ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాం వేడివేడిగా ఎలా ఉందో. వేడివేడిగా బోటి శనగల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను.